brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. పాకిస్తాన్ సరిహద్దు భారత గ్రామాల ప్రజల్లో ఇంకా భయంగానే ఉన్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే టెన్షన్ ఇంకా వాళ్ళలో ఉంది. ఎస్, దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినా కూడా అక్కడ స్థానికుల్లో ఇంకా ఆందోళన తగ్గలేదు. పాక్ దాడులకు అక్కడ సరిహద్దు గ్రామాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అయితే ఇప్పుడిప్పుడే అక్కడున్న యువకులు ఇళ్లను మరమ్మతులు చేసుకుంటున్నారు. గ్రామాలను వదిలి ఇంకా చాలా మంది మహిళలు, చిన్నారులు షెల్టర్లలోనే బస చేస్తున్నారు. మనం విజువల్స్ లో చూస్తున్నాం. పాకిస్తాన్ సరిహద్దు భారత గ్రామాల ప్రజల్లో ఇంకా భయాందోళన ఉంది. పూర్తిగా చాలా మటుకు గ్రామాల్లో ఇళ్ళు అక్కడ మొత్తం కూడా కూలిపోయిన విజువల్స్ ని చూస్తున్నాం. ఇంకా కూడా చాలా మంది పిల్లలు, మహిళలు షెల్టర్స్ లోనే ఉంటున్నారు. సో ఇప్పుడిప్పుడే అక్కడ ఉన్న యువత అక్కడ చూస్తున్నారు, వాళ్ళ ఇళ్ల పరిశీలిస్తున్నారు, షెల్టర్స్ ని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అందిస్తారు. నా బిజినెస్ కి జిఎస్టీ నోటీస్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడే ఒక జిఎస్టీ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఇప్పటికిప్పుడు జిఎస్టీ ఎక్స్పర్ట్ అంటే ఎక్కడ దొరుకుతారు? బాస్ వాలా బీ ద బాస్. మహాత్మా, కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినా కూడా అక్కడున్న స్థానికుల్లో భయాందోళన తగ్గలేదు. ఇప్పుడిప్పుడే అక్కడ మరమ్మతులు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. వాళ్ళు ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారు? ఎందుకంటే ఇంకా గ్రామాలను వదిలి షెల్టర్లలోనే ఉంటున్నారు మహిళలు, చిన్నారులు. ఎందుకంటే సరిహద్దు గ్రామాల్లో ఇంకా వాతావరణం నివురుగప్పిన నిప్పులాగే ఉంది. పాకిస్తాన్ను నమ్మలేరు అక్కడి ప్రజలు. పాకిస్తాన్ వైఖరి అందరికీ తెలిసిందే. అంటే ఈ ఆపరేషన్ సింధూర్ మొదలు కాకముందు కూడా తరచుగా మనం సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న ఘటనలు మనం చూస్తూనే వచ్చాం. అందుకే అక్కడ ప్రజలకు తెలుసు పాక్ వైపు నుంచి కవ్వింపు చర్యలు, ఈ తరహా కాల్పులు లేకపోతే షెల్లింగ్ ఇదంతా కూడా తరచుగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి నిన్న కాల్పుల విరమణ తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చినప్పటికీ ఇప్పటికిప్పుడు నమ్మలేం. పూర్తిగా వాతావరణం సద్దుమణిగి శాంతియుత పరిస్థితులు నెలకొన్నాయి అనుకున్నప్పుడే తమ గ్రామాలకు తిరిగి వెళ్ళాలి అన్న ఆలోచనలో చాలామంది గ్రామస్తులు ఉన్నట్లుగా మనకు అర్థమవుతా ఉంది. ప్రస్తుతానికైతే ఆ కుటుంబాల్లోని పెద్దలు లేకపోతే యువకులు వారు మాత్రం తమ ఈ సరిహద్దు గ్రామాలకు వెళ్తున్నారు. పర్టికులర్గా మనం చూసుకుంటే కనుక ఈ జమ్మూ రీజన్లో సాంబా, కతువా సెక్టర్, అలాగే ఇటు రాజౌరి, పూంచ్ ఇవన్నీ కూడా లైన్ ఆఫ్ కంట్రోల్, వాస్తవాధీన రేఖను ఆనుకునున్న గ్రామాలు. సో ఆ బార్డర్ విలేజెస్లో ఉన్న వాళ్ళంతా కూడా కాస్త దూరంగా సరిహద్దులకు కనీసం ఒక 10 to 15 కిలోమీటర్స్ దూరంగా ఉన్న షెల్టర్ హోమ్స్లోకి వచ్చి ఉంటున్నారు. లేదంటే తమ బంధువులు ఉంటారు కాబట్టి బంధువుల ఇళ్లలో ప్రస్తుతం షెల్టర్ తీసుకుంటున్నారు. అలా షెల్టర్ తీసుకుంటున్న వాళ్ళలో మహిళలు, చిన్నారులని ఇంకా అక్కడే ఉంచేసి మగాళ్ళు మాత్రం ఆ సరిహద్దు గ్రామాలకు వచ్చి ఇప్పుడు కాల్పుల విరమణ అమల్లో ఉంది కాబట్టి డ్యామేజ్ అయిన ఇళ్లను వాటిని రిపేర్ చేసుకోవడం, అలాగే వారందరికీ వ్యవసాయం ఉంటుంది, పశు పక్షాదులు ఉంటాయి, వాటిని చూసుకోవడం. ఎందుకంటే ఇప్పుడు చెల్లా చెదరైపోయిన పరిస్థితి ఉంటుంది, వాటిన్నింటినీ మళ్ళీ చూసుకోవడం. ఈ పనుల కోసం మగాళ్ళు మాత్రమే సరిహద్దు గ్రామాలకి తిరిగి వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆడవాళ్లను, పిల్లల్ని ఇంకా షెల్టర్ ఏరియాస్లోనే బంధువుల ఇళ్లలోనే కొనసాగిస్తున్నారు. ఎందుకంటే పాకిస్తాన్ వైఖరి వారికి తెలుసు. కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు పాకిస్తాన్ను నమ్మలేము, గతంలో కూడా ఇలాగే ఎన్నో సందర్భాల్లో మళ్ళీ గ్రామానికి వెళ్ళగానే కాల్పులు మొదలయ్యాయి, మళ్ళీ అక్కడి నుంచి ఎవాక్యుయేట్ చేయాలంటే ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు ఇళ్లలో మగాళ్ళు కానీ యువకులు కానీ వెళ్తే ఇన్ కేసు ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంటే వాళ్ళు ఇమ్మీడియట్గా అక్కడి నుంచి బయలుదేరి రాగలుగుతారు. అదే మహిళలు, చిన్నారులు ఉన్నారంటే వాళ్ళందరినీ ఎవాక్యుయేట్ చేయడం ఇబ్బందికరంగా మారుతుంది అన్న మాటలు వారంతా కూడా చెప్తున్నారు. దీంతో ఇంకా సరిహద్దు గ్రామాల్లో అయితే నివురుగప్పిన నిప్పు లాంటి వాతావరణమే ఉందని చెప్పవచ్చు. రైట్ మహాత్మా. రైట్, మనం చూస్తున్నాం మొత్తం కూడా శిథిలావస్థకు వచ్చేసాయి. మొత్తం కూడా డ్యామేజ్ అయిపోయిన ఇళ్లను మనం చూస్తున్నాం. ఎల్ఓసి దగ్గర భారత్ పాక్ ఉద్రిక్తతలు తగ్గినా కూడా అక్కడున్న స్థానిక ప్రజల్లో భయాందోళన మాత్రం పోలేదు. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే టెన్షన్ మాత్రం అక్కడున్న స్థానికుల్లో ఉంది. సో ఇప్పుడిప్పుడే అక్కడున్న యువకులు వచ్చి వాళ్ళ ఇళ్లను చూసి అక్కడ మరమ్మతులు చేస్తున్నారు. సో ఆ ఇళ్ల డ్యామేజ్ సంబంధించిన విజువల్స్ని మనం TV9 స్క్రీన్ పైన చూస్తున్నాం.